హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన తలంపులన్నీ మంచి అని చెప్పలేము, చెడ్డ అని చెప్పలేము. మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మంచి చెడ్డల చెట్టునిచ్చు ఫలమును తిన్నారు కదా. కాబట్టి మంచి ఉంది, చెడ్డ ఉంది. కానీ ఈ మంచేది చెడ్డేది అని వేరు చేయగలిగిన శక్తి, మంచి చెయ్యాలని బలం మనకు లేదు. కాబట్టి ఒక చిన్నపిల్లోడికి నుప్పులో చేయబెడితే కాలుతుందని తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చూసేగా ఎర్రగా ఉందని పోయి చేయబెడతారు. ఒకసారి కాలిందనుకో, రెండోసారి ఏం చేస్తారు తెలుసా? ఆ పక్కకే వెళ్ళరిక. వాళ్ళకి అర్థమైపోద్ది అందులో. మన జీవితాల్లో కూడా పడి లేచిన తర్వాతే కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. కొంతమంది అప్పటికీ వారి జీవితంలో తెలుసుకున్నప్పటికీ ఆ తలంపులను జయించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఖచ్చితంగా చెప్పాడు యెహోషువ, శపితమైన దాన్ని దేన్ని మీరు ముట్టుకోవద్దు, దేనిని మీరు సొంతం చేసుకోవద్దు అంటే. ఆకాను ఒక బంగారు కమ్మిని చూశాడు, మంచి వస్త్రాన్ని చూశాడు. చూచి ఆశించి, ఒక ఆశ వచ్చింది, అది తీసుకోవాలని ఒక తలంపు వచ్చింది. లేదు ఇది శాపితమైంది, ఇది తీసుకోకూడదని చెప్పారు కదా, యెహోషువ దైవజనుడు చెప్పాడు కదా అన్న మనసాక్షి తనకు పీకుతున్నప్పటికీ ఎవరు చూశారులే, ఏమవుతుందిలే అనుకున్నాడు. దాన్ని తీశాడు, దాచుకున్నాడు. సాతానుడు మన తలంపుల్ని పాడు చేసేవాడుగా ఉన్నాడండి. ఎప్పుడైనా నీలో నెగిటివ్ థాట్ వచ్చిందంటే అది సాతాను సంబంధమైంది. ఇవాళ చాలామంది పీడించబడుతున్నది ఏ రోగంతో అంటే, శరీర సంబంధమైన రోగాలు 100 కొలది ఉన్నాయి, పక్కన పెట్టండి. వాటిని ఎట్టొకట ట్రీట్ చేయొచ్చు. కానీ మా ఆలోచనల్లో నెగిటివ్ థాట్స్, ఎవ్రీథింగ్ ఏదైనా సరే వ్యతిరేకంగానే తలస్తారు. ఏ ఆలోచన వచ్చినా దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ సైడ్కి వెళ్ళరు అసలే. లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నప్పుడు నష్టం వస్తుంది అనుకుంటాం అంతే. మేలా కీడా అన్నప్పుడు కీడే అనుకుంటారు అంతే. వాళ్ళు ప్రేమిస్తున్నారా మనల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటారు. ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ తీసుకొని పాజిటివ్ని థాట్కి చోటు ఇవ్వలేనటువంటి బలహీనులైపోయారు ఈ రోజున అనేక మంది. అది నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ద డెవిల్. నెగిటివ్ థాట్ సాతాను సంబంధమైంది, పాజిటివ్ థాట్ ప్రభు సంబంధమైంది. పాజిటివ్ తలంపుకే మరో మాట ఉంది, విశ్వాసం. విశ్వాసం అంటే ఏది చూడకపోయినా, ఏమి లేకపోయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక మంచి ఆలోచన, ఒక గొప్ప ఆలోచన. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. విశ్వాసం కొట్లో కొనుక్కునేది కాదు. విశ్వాసం ఒక్క రోజులో పరలోకం నుంచి నా మీద పోసేయమంటే బకెట్లతో పాటు పోసేసేది కాదు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు విశ్వాస పరీక్షలు ఉంటాయి. క్లాస్ రూమ్లో పిల్లలు చదువుకోవటం వల్ల చదువు వస్తుంది. మరి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? వారు చదువుకున్నది మనసును పట్టిందా లేదా, వంట పట్టిందా లేదా అని తెలియడానికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. పరీక్షలు ఉన్నప్పుడే ప్రమోషన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళకి 10th పరీక్ష పెడితే అందుకే చాలామంది ఫిల్టర్ అయిపోతున్నారు. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం పరీక్ష పాస్ అవుతూ వెళ్ళేవాడు 10th ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు. ఏ సెమిస్ట్రీకి ఆ సెమిస్ట్రీ ముగించిన వాడు ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తీసుకొచ్చుకుంటాడు. విశ్వాస పరీక్షలు ఉంటాయి మనకు. చిన్న వాటిల్లో దేవుడు పరీక్ష పెడతాడు. నీకెంత విశ్వాసం ఉందో. డబ్బు విషయం అండి, డబ్బు విశ్వాసం అంటే డబ్బే అనుకుంటారు కొంతమంది. డబ్బు కంటే గొప్పవి చాలా ఉన్నాయి. డబ్బు విషయంలో విశ్వాసం కావాలి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక దేవుని సేవ చేసే వ్యక్తి నెలకింత నాకు శాలరీ వస్తుందన్న ఒక ఉద్యోగస్తుడిలాగా అనుకోలేడు. ఉద్యోగం చేస్తే గ్యారంటీగా నీ శాలరీ స్లిప్ వస్తుంది నీకు 1వ తారీఖు 31వ తారీఖు. కానీ ఒక సేవకు వచ్చిన వాడు గ్యారంటీగా నాకు ఈ డబ్బులు వస్తాయి అని విశ్వాసం ఉంటే తప్ప అది సాధించలేం.
వస్తాయి, రాకపోతాయి, ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుద్దో తెలియదు. కానీ నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అన్నప్పుడే అది మనం చూడగలుగుతాం. విశ్వాసం అనేది చిన్న చిన్న విషయాల్లో మనం నేర్చుకోవాలి. మన బిడ్డల విషయంలో విశ్వాసం నేర్చుకోవాలి. చాలామంది దిగులు ఇవ్వాలి, మా బిడ్డలు ఏమైపోతారో, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో, మా బిడ్డలకి వివాహాలు అవుతాయో లేదో, మా బిడ్డలకి బిడ్డలు పుడతారో లేదో, పెళ్ళైతే భార్య భర్తలు సమాధానంగా ఉంటారో లేదో అనే అనేకమైన భయాలతో మనుషులు, తల్లిదండ్రులు కూడా కృంగిపోతూ ఉన్నారు. వాక్యం వింటే, వాక్యం చదివితే, ప్రార్థన చేస్తుంటే విశ్వాసం పెరుగుతుంది. నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తారు, నేను మీ జీవితాంతం గురించి ఆలోచిస్తున్నా. మిమ్మల్ని పరలోకం చేర్చే వరకు మీ గురించి నేను ఆలోచిస్తున్నా. సమాధిలో చేరే వరకు కాదు దేవుడి ఆలోచన మన కొరకు. పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక తలంపు ఉంది. అందులో పరలోకంలో కూడా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆశ కలిగి ఉంది. ప్రార్థన, రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీవు చూడయ్యా. నీ చేత పట్టబడిన మమ్మల్ని చూడయ్యా. నీవు మమ్మల్ని పట్టుకున్నావనే దానికి సందేహం లేదయ్యా. ఎందరో తప్పించుకొని తిరుగుతుండగా, ఎందరో తమ ఇష్టానుసారంగా తిరుగుతుండగా, ఎందరో తమ జీవితాలను వృధాపరుచుకుంటుండగా మమ్మల్ని ఏరుకొని, కోడుకొని, ఆకర్షించుకొని నీ వాక్యాలతో బలపరచాలని, నీ చిత్తములో స్థిరపరచాలని నీవు ఏర్పాటు చేస్తున్నందుకే వందనములయ్యా. నీ తలంపులు దయచేయి నాయన, నీ ఆలోచనలు దయచేయ్యా. నీ ప్రణాళిక చేయకుండా సాతాను పెట్టే ఆటంకాలను తొలగించుటకు సహాయం చేయి. సిలువెక్కవలసి ఉందని, దేవుని చిత్తమని, దేవుని తలంపని, తండ్రి ఆలోచనని, నేను సిలువేయబడి 3వ రోజు లేస్తానంటే పేతురు నాయన ఇది నీకు దూరమగునుగాక అని ఆటంకపరిచినట్లు సాతాను మమ్మల్ని ఆటంకపరచకుండా, సాతాను తలంపులు మమ్మల్ని ఆపివేయకుండా సహాయం దయచేయి. మనుషుల ద్వారా కానీ, మాలో నుండి కానీ లోకానుసారమైన తలంపులు రాక నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక. ఎందు నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్నటకు పరిగెడుతున్నానన్న పౌలు వలె మరణము వరకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చాయి. మేము ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎటువంటి స్థితిలో నీ సాక్షులుగా బ్రతకాలో అన్న ప్రతిదీ నీ ప్రణాళికలో ఉంది కనుక మాలో ఉన్న యాంగ్జైటీ తీసివేయి నాయన, ఆతృత తీసివేయి నాయన, భయం తీసివేయి ప్రభువా, అయోమయ స్థితి తీసివేయి నాయన. నమ్మి అద్భుతాలు చూస్తానికి సహాయం ఇచ్చాయి, నమ్మి నీ చేతుల్లో వాడబడటానికి సహాయం ఇచ్చాయి. ప్రతి అడుగు నీ చిత్తములు వేయటానికి, నిన్ను మహిమపరచడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయవని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీ దయలో
కొదినం